హలో అండి. అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే తోటకూర పులుసు ప్రెషర్ కుక్కర్‌లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మినపప్పు, శనగపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసినవి, అలాగే 7, 8 వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేయడం ద్వారా ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ టొమాటోలు వేసుకోవాలండి, చిన్న ముక్కలుగా కట్ చేసి. టొమాటోలు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసి ఒక్కసారి కలుపుకొని టొమాటోని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత 2 పెద్ద సైజు తోటకూర కట్టల్ని ముందుగానే వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తోటకూరను ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత చిన్న సైజు గ్లాస్ వాటర్ పోసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ప్రెషర్ పోయిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం, కొద్దిగా కొత్తిమీర వేసి ఒక్క నిమిషం ఉడికించుకుంటే ఇంతే అండి, తోటకూర పులుసు రెడీ.